మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపల్లి గన్యాతాండ గ్రామాల్లో బీజేపీ మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు నాయకత్వాన్ని బలపర్చేందుకు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు బీజేపీ నాయకుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్. ఈ సందర్భంగా వారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలోకి పలువురు చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, మాజీ వార్డు మెంబర్ లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు ప్రవీణ్, నర్సింహులు, రాజు, పాండు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ తాండలో ఉన్న ప్రతి వాసి కూడా మరి మా ఎంబడి ఉండి ప్రతి ఇంటికి తిరిగి మరి ఈ యొక్క కరపత్రం కానీ మరి నరేంద్ర మోడీ గారి బొమ్మ కానీ మరి అదేవిధంగా రఘునందన్ రావు గారిని సూచించుకుంటూ బీజేపీకి ఓటేయాలి, మరి గల్లీలో ఎవరన్నా ఉండని కానీ ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ ఉండాలంటే మన మెదక్ నుంచి పార్లమెంటుకు మరి రఘునందన్ రావును పంపించవలసిన ఆవశ్యకత ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినాము. ఇంతకుముందు మన మాజీ ఎమ్మెల్యే గారు ఈ యొక్క తాండాలకు వచ్చినప్పుడు ఆ ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో తాండాకు వచ్చినప్పుడు మరి ఈ తాండావాసులకు ఒక గుడి నిర్మాణం చేస్తా, గుడికి 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి మరి చేతులెత్తి గుడి దగ్గర ప్రమాణం చేసి మరి 10 లక్షలు కాదు కదా 10 రూపాయలు కూడా వీళ్ళకి ఇవ్వలేదు. వీళ్ళతో మొత్తం ఓట్లు వేయించుకున్నాడు. మరి ఎప్పుడు అడిగినా కానీ వీళ్ళ గుడి సంగతి ఎత్తంగానే తర్వాత చూద్దామని 5 ఏళ్ళు కాలయాపన చేసి మరి ఈ యొక్క గల్లీ వాసులను ఈ యొక్క తాండా వాసులను మోసం చేసిన మరి మదన్ రెడ్డి గారు మరి అదేవిధంగా మెయిన్ రోడ్ నుంచి వచ్చే రోడ్ ఈ తాండలకు చాలా గుంతలమయంగా ఉన్నది. ఆ రోడ్డు కూడా చేయిస్తున్నాడు. ఈ రోడ్డుకు వచ్చిన నిధులను కూడా వేరే దిక్కు మళ్లించిండు. మరి తాండావాసులకు బీఆర్ఎస్ పార్టీ చాలా అన్యాయం చేసింది. అదేవిధంగా ఇప్పుడు కొత్త పరిస్థితి ఉన్నది. మొత్తం మీద ఓట్ల కోసం ప్రభుత్వము రావాలి, గద్దెనెక్కాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు మరి అమలు కాని హామీలు ఇచ్చి ఇవాళ బీద ప్రజలను మోసం చేస్తున్నారు. మరి నరేంద్ర మోడీ గారు మరి ఒక్క రోజులో 18 గంటలు ఈ బీద ప్రజల కోసమే శ్రమిస్తూ మరి బీద ప్రజల గరీబీ హటావు అనే నినాదంతో దేశంలో గరీబతనం అనేది ఉండొద్దనే ఉద్దేశంతో మరి నరేంద్ర మోడీ గారు బీద ప్రజలకు ఎన్నో సేవలు చేస్తుండు. మరి ఈ ఊళ్ళో కూడా చేసిన కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయంటే ఈ లైట్లు కానీ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా మరి నరేంద్ర మోడీ గారి స్కీముల వల్లనే ఇక్కడ ఎంతో కొంత ఈ తాండా బాగున్నది. మరి ఈ తాండా వాసులంతా కూడా మరి బీజేపీ పార్టీకి ఓటేస్తామని చెప్పడం జరిగింది. మరి వీరందరికీ కూడా పేరున నా యొక్క ధన్యవాదాలు ఈ తాండావాసులకు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.